హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ నాటుకోడి హబ్. నేను ఇంతకుముందు మార్నింగ్ వీడియోలో చెప్పా కదా, ఈవినింగ్ కూడా అవి గూట్లో వేసేటప్పుడు పెడతా అనే వీడియో. చూడండి, ఇది అదే. పిలవక ముందే అన్నీ మా ఇంటి ముంగటికి వచ్చేసినాయి. చూడండి, అక్కడొకటి ఉన్నాయి, ఇంకా తింటూనే ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ అన్ని కోడి పిల్లలు వచ్చి అగో కనబడుతున్న గూట్లోకి పోవాలి. పోతాయా పోవా, లేకపోతే మనమే పట్టేయాల్సి వస్తుందా చూద్దాం. ఇప్పటికే చాలా సేపు అయింది ఫ్రెండ్స్, సతాయిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ గూటి దగ్గర దాకా పోతున్నాయి కానీ గూట్లోకి మాత్రం అస్సలు పోతలేవు. చూద్దాం, ఇంకా కొద్దిసేపు చూద్దాం ఏం చేస్తాయి, పోతాయా అసలు పోవా అనేది. వెయిట్ అండ్ సీ. ఇన్ని రోజులు అక్కడ కనబడుతున్న అలాంటి 2 బాక్సులలో వీటి అన్నిటినీ కప్పేది ఫ్రెండ్స్. అందుకని ఇవి మళ్ళీ ఆ బాక్స్ మీదకి ఎక్కి కూర్చుంటున్నాయి. చూడండి, గూట్లోకి మాత్రం అస్సలు పోతలేవు. ఇక్కడ చూడండి, దొంగ అన్నీ మా డాడీ ఎక్కడ కూర్చుంటే పోయి మా డాడీ మీదకి ఎగురుతున్నాయి. ఎగిరి మా డాడీ మీద కూర్చుంటున్నాయి. మా డాడీ కూడా ఏమంటలేడు. మా డాడీకి కూడా కోడి పిల్లలు అంటే మస్తు ఇష్టం, మంచిగా చూసుకుంటాడు వీటిని. చూడొచ్చు, మొత్తం భుజాలపైకి ఎక్కుతున్నాయి. ఇంకా కొద్దిసేపు అయితే నెత్తి మీద కూడా ఎక్కుతాయేమో. ఎంత చూసినా కానీ అవి మాత్రం గూట్లకు పోతలేవు. ఇక మనమే పట్టాల్సి వస్తుంది. నేనే పట్టుకొని ఇస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత పట్టేసినా మళ్ళీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. చూడండి, ఈ కర్ర అయితే మరీను అది దాన్ని లోపలికి అంటామంటే బయటకు వస్తుంది. చూడండి, అమ్మాయి ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. రెండింటిని పట్టేస్తే కూడా అయిపోతుంది. పట్టేసినాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అందులో ఉన్నాయి, నిలబడుతున్నాయి, పండుకుంటున్నాయి వాటి ఇష్టమేగా. మేము మా కోడి పిల్లలకి బండ ఎలా ఇస్తామో, వాటిని ఎలా సేఫ్గా ఉంచుతామో కూడా చూపెడతా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక బియ్యం బస్తా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. బియ్యం బస్తా పైనుండి ఒక పెద్ద బండ పెట్టుకుంటాం. ఆ బండ పైనుండి ఒక పెద్ద 2 గ్రనైట్ రాళ్ళు పెడతాం. ఇలా పెట్టడం వల్ల పిల్లులు, కుక్కలు ఇట్లా ఏం నూకేయడానికి అవకాశం ఉండదు, బరువు ఉంటాయి కాబట్టి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోలతో